వాళ్ళు ఎన్ని రోజులు సఫర్ అవుతారమ్మా. అట్లా కాకుండా ఇది వేరు చేసి అంటే ఈ శానిటరీ ప్యాడ్స్ ఉన్నది కదా, ఒకటి వెండింగ్ మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన వాళ్ళు ఒక వెండింగ్ మిషన్ పెట్టుకుంటే అది బర్న్ అయిపోతుంది. దాన్ని యూజ్ చేసుకుని వాడకట్ల ప్రతి వాడకట్ల 10 ఇండ్లు కానీ ఒక 20 ఇండ్లు కానీ కలిపి కొనుక్కుంటే దాన్ని కూడా అది చేసుకోవచ్చు. మన నుండే రావాలి, మార్పు మన నుండే రావాలి. కాబట్టి ఖచ్చితంగా వేరు చేయండి. అనేటోళ్ళు ఉంటారు. నాకు ఎన్ని వచ్చినాయేమో ఓట్లు, ఏమైనా 100 మంది వచ్చినాయా? 140 మంది అయితే గెలిచింది. 60 మంది నాకు అపోజిట్ చేసిన వాళ్ళే. 60 మంది అపోజిట్ చేసిన వాళ్ళు చెప్పి నేను వేరేనా? నేను 100 మందికి ఎమ్మెల్యేనే. ఇప్పుడు ఈ మోడీ గారితో వీళ్ళందరూ నాకే గ్యారెంటీ ఉంది. సగం మంది లేకపోయి ఉంటారు. కాబట్టి దాన్ని సంతోషం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందరి తరం కోసం, మీ పిల్లల కోసం, మన భవిష్యత్తు గురించి కూడా కొంత ఆలోచన చేయాలి. ఉదాహరణకు అంతర్గాలో మా తాత పెట్టిన చెట్టు ఉంది, యాప చెట్టు ఇంటి ముందర. నాకు ఇప్పటికి పోతే ఇంట్లో కంటే ఎక్కువ యాప చెట్టు కిందనే ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇవాళ మేము ఉంటలేము, ఎందరో పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ చెట్టు నీడ. అప్పుడెప్పుడో పెట్టింది ఇవాళ నీడనిస్తుంది. మనం ఇవాళ మొదలు పెట్టాలి. మొదలు పెడితే ముందు తరానికి మనకు చాలా ఉపయోగం అవుతుంది. మరి మీకు మార్పు కోసం నేనైతే ముందుగా చెట్లు పెట్టి చూపించిన ఉన్నాయా అంటే చెట్లు పోయి ఎప్పుడైనా కూర్చోపోరి మనదినా చల్లగా యాప చెట్లు జోరుదారు పెరిగినాయి. ఏ పాడి 10 ఏళ్ళల్లో. సో మీ ఇంటి ముందర కూడా మీరు ఒక మంచి గాలి చెట్టుతో లేకపోతే ఒక పూల చెట్టు, ఇప్పుడు అమ్మ పెట్టింది మనీ ప్లాంట్ అంటారు, ఇటొక చెట్టు పెట్టింది. అట్లనే హల్కా వెరైటీ మందార చెట్టు ఎంత ఉన్నాయి. 3 చెట్లు ముచ్చట ఎంత కనిపిస్తుంది. ఇంకొక 3 పెట్టి ఇంకా అందంగా ఉంటుంది. ఆ గోడ మీద కూడా కుండీలు పెట్టుకుని ఆ వీటిలో చెట్టు పెట్టుకోవాలి. అవి మీరే మున్సిపాలిటీ ఇస్తలేరు, ఎన్నిసార్లు ఇస్తారు? ఇంతకుముందు అన్నది మా చెల్లి సీఓ అమ్మ డబ్బాలు ఇస్తలేరు అంటే ఎన్నిసార్లు ఇస్తారు? ఊరండి ఇచ్చినాం. కాబట్టి క్లుప్తంగా ముగించే ముందు మా సీఓ గారు మిగతా మెప్మా గారు చెప్పినట్టు మన ఇంటికి 1/2 కిలో 15 వేల కిలోల చెత్త పోతే అక్కడ నెలకు ఎంత అవుతుంది, ఎన్ని టన్నులు అవుతుంది? గుట్ట అయిపోయింది. దాన్ని కరగబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టినా సైంటిస్ట్ దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టాం, అయినా కరుగుతలేదు. దయచేసి అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఏంటంటే నేను అందరినీ కోరుతా ఉన్నా, ఆ పని చేయండి. రెండవది, మన ఇంట్లో చెత్త బుట్టు ఉన్న కాడ ఇంత ఇల్లు కట్టుకుంటారు, ఒక ఇంపది జాలి డబ్బా తయారు చేయొచ్చు. అడుగురు మా గన్మెన్లు, నా దగ్గర ఉందా లేదా? లేకపోతే ఏమైతే వీటి కోసం పందికొక్కలు వస్తాయి, మన మోరెంత ఖరాబు చేస్తాయి. వాటికి తిండి దొరకకపోతే ఎందుకు వస్తాయి? కాబట్టి ఆ రకంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సిఓ గారు మీ అందరికి ఏం పేరమ్మా? ఇది రాధా గారు మంచిగా గట్టిగా మైక్ లేకుండా కానీ మీకు అందరికి ఇవ్వటం చెప్పి చాలా పరిశుభ్రమైన చెరువు. ధరూరు వాగు గురవడం గుట్టలకి వెళ్ళి ట్రాంపురంకి వెళ్ళొచ్చుకుంటా నా ఊరు అంతరానికి వెళ్ళొచ్చి ధరూరు కాడికి వెళ్ళి చక్కగా పారుకుంటా గోవిందపల్లి అంటే మన మూతనే వెనుకడ వీడికి వస్తుండే. అటు ధరూరు క్యాంప్ ఇండ్లు కట్టి మోరులు కలుపుతున్నారు. అటు వెనుక గోవిందపల్లి కాడ కలిపారు. ఈడ అదే కథ. మన చెరువు పోయి మోరైతుంది, రేపు పెద్ద కుంట మురికి కుంట అవుతుంది. అది కాకుండా ఉండాలని 3,50,00,000 రూపాయలు మంజూరు చేయించింది కేంద్ర ప్రభుత్వం. ఎంత? 3.5 కోట్లు. అప్పట్లో పడితే లాభం లేదు, చేయలేకపోతున్నాం. ఎక్కడికక్కడ వాగుని ఆక్రమించారు. టెండర్ వెళ్తే కాంట్రాక్ట్ వస్తలేడు. నేను వేసిన కాడ చేయనీయకపోతే పని చేయకపోతే వాళ్ళది కొంత డబ్బు పోతుంది, కాంట్రాక్టర్ ముందరికి వస్తలేడు. అట్లానే చింతకుంట కళ్ళపల్లి చెరువు కూడా తీసుకొచ్చాం, ఎవరు వస్తలేదు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? మనమే కదా. ప్రభుత్వం అంటే మనమే, మన కోసం ప్రభుత్వం చేస్తుంది, చేయనియాలి కదా. ఈ మోరుగడ్డదానికే నాకు గంట కోసం అయితే ఈ 30 లక్షల దానికి ఇక 3.5 కోట్ల చేయాలంటే ఎంత సహకారం ఉండాలి ప్రజలు? ఇది మీరు చర్చించాలి బయట. నేను ఇట్లా మాట్లాడితే ఎందరు తిట్టుకుంటున్నారో ఆ కబ్జా పెట్టినాం విన్నారా? ఓ బాగా చెప్తుండు నీతులు. ఇక అక్కడ కొడుకుంటు వీధికలు వీకినట్టు మనిషి అన్నప్పుడు ఏవో చిన్న పెద్ద ఉండే ఇక బట్టి సంజయ్ కుమార్ ఏదో తప్పు చేసిండ్రా, ఏం మాట్లాడినా దొరకబడదామని ఒక్కరైతే కెమెరా పట్టుకొని తిరుగుతుంటాడు ఆయనకాల. బాగా చాలా వారు వస్తారని అదే బాగా ఉంటుంది. ఇక మీరేమో నన్ను గౌరవించుకుంటారు, పోతే నన్ను తిరుగుతారుగా వచ్చి చేద్దామని చూస్తాను. మీరేమో నన్ను పక్కన చూసుకోవాలి.